హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేను ఈ భక్షాలు అయితే చేద్దామని అనుకుంటున్నా. మనం ఉగాదికి చేసుకుంటాం కదా, ఉగాది స్పెషల్ భక్షాలు. అవి చాలా డేస్ నుండి అనుకుంటున్నా, ఇంకా రోజు అట్లనే పోస్ట్ పోన్ అవుతుంది అనేసి పొద్దుగా లేవంగానే అయితే ఈ భక్షాలే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి మొదలైతే పెట్టిన. ఫస్ట్ లేవంగానే పప్పు ఉడకబెట్టుకొని పిండి అయితే విసికి పక్కకు పెట్టిన ఫ్రెండ్స్. అవి వీడియోలో చూపించినట్టుగా పప్పునైతే ఇట్లా బాల్స్ వేసుకోవాలి. పప్పు అయితే నేను పానకం పట్టుకున్నా, ఎందుకంటే ఎక్కువ 2 days అయినా భక్షాలు ఏం ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. పప్పులో మిక్సీ కూడా చేస్తారు. ఇంకా దానికి గీ అప్లై చేసుకున్న చపాతీ కర్రతోటి అయితే మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అట్లా చేసుకుని ఒక 3-4 చేసిన తర్వాత కాలుద్దాంలే అని నేనైతే ఒక 5-6 అట్లా చేసిన ఫ్రెండ్స్. అట్లా చేసిన తర్వాత ఏమైందంటే, నేను పేలం మీద చేసేటప్పుడు అవి అస్సలకే రాలేదు, మొత్తం అతుకపోయినాయి. మళ్ళీ ఇంకా పప్పు పిండి మొత్తం మిక్సీ చేసి ఏదో అలాగే ఇక వేస్ట్ చేయకుండా అయితే చేసిన. మీరైతే అట్లా చేయకండి, వెంటనే చేసుకుంటే మంచిగా ఉంటాయి అనమాట. వెంటనే కాల్చుకుంటే చేయాలి. ఇక చూసిరా భక్షాల అవతారం ఎట్లయిందో, పప్పు పిండి మొత్తం మిక్స్ అయిపోయింది, అసలు రాలేదనమాట. తర్వాత ఇక గ్యాస్ దగ్గరికి పోయి అయితే చేసిన. మీరు అట్లా అయితే చేయకండి, వెంటనే చేసుకుంటే అయితే కాలవండి. అట్లా చేసుకుంటే అయితే మంచిగా వస్తాయి. నెయ్యితో వేసుకోవాలన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ టైం చేసింది అయితే ఇంత బాగుంది. అది ఫస్ట్ టైం చేసిన అయితే అట్ట ఫ్లాప్ అయిపోయినాయి అనమాట. చాలా మెత్తగా వస్తాయి. నేను హెల్దీగా ఉండడానికి గోధుమ పిండితో అయితే చేస్తాను అనమాట. ఎక్కువ ఇవి మైదా పిండితో చేస్తారు. గోధుమ పిండితోటే నాకు చాలా టేస్టీగా అనిపిస్తాయి. మళ్ళీ టేస్ట్ హెల్దీగా. వీడియో అయితే మొత్తం చూసిల్లు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాం మళ్ళీ. బాయ్.